జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే అంకెల మీద కథ చెప్పుకుందాం. 9 అంకె పెద్దది కదా ఒక సంఖ్య అంకెల్లో. 9వ సంఖ్య వచ్చట 8వ సంఖ్యని నాకంటే విలువ తక్కువడివి చీ అని ఒక చెంప చెల్లుమనిపించి దాన్ని పంపేసింది. 8 వచ్చి 7ని అలాగే నువ్వు నాకంటే తక్కువ విలువ గలదని చీ అని చెంప మీద ఒకటి ఇచ్చిందని. తర్వాత 7 వచ్చి 6ని, 6 వచ్చి 5ని, 5 వచ్చి 4ని, 4 వచ్చి 3ని, 3 వచ్చి 2ని అలాగే చెంపచెళ్ళమనిపించేట విలువ తక్కువ అని. 2 కూడా వచ్చి 1ని చెంపచెళ్ళమనిపించి నాకంటే విలువ తక్కువ దానివి వెళ్ళిపో అందట. అప్పుడు 1 చూస్తే తనకంటే చిన్నది ఎవరు 0 కదా. మిగతా వాటిలా చూస్తే 1 కూడా 0ని కొట్టాలి. కానీ 1 ఏం చేసిందో తెలుసా? 0ని తెచ్చుకుని తన పక్కన పెట్టుకుంది. అప్పుడు 1 పక్కన కుడివైపుకి 0 పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది కదా. ఆ 10 విలువ 9 కంటే ఎక్కువేనా? ఇప్పుడు ఏమైంది? 9 విలువ తక్కువది అయ్యింది. అప్పుడు అనుకున్నాయి మిగతావన్నీ కూడా, అయ్యో మేము అంత తప్పు చేసాం, ఇప్పుడు 10 మాకంటే విలువ ఎక్కువది అని చెప్పి అనుకున్నాయట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనకంటే తక్కువలో ఉన్నవారిని కానీ తక్కువ విలువ వాళ్ళు కానీ తప్పుగా చూడకూడదు. అదే వాళ్ళకి సహాయం చేయడం కానీ వారిని తెచ్చి ప్రేమ ఆదరణ చూపించడం కానీ చేస్తే ఏమవుతుంది? వీళ్ళకి విలువ పెరుగుతుంది, వాళ్ళే ఆనందంగా ఉంటారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరే కృష్ణ.